మాటలు ఈరోజు స్పష్టంగా అంబటి రాంబాబు నీచాతి నీచంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిన్న మాట్లాడినటువంటి నాయకులకి వైసీపీ కార్యకర్తలకి ఒకసారి ఆ వీడియో వినండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రి పదవి ఆ స్థానం పవిత్రమైనది, గౌరవమైనది. ఇతరులు ముఖ్యమంత్రిగా ఉంటే అది అపవిత్రమైనటువంటి పదమా? మీరేం మాట్లాడారు? స్పష్టంగా ఏదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తలు, నాయకులు, అభిమానించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందుకు పోయి దాడి చేశారు. అభిమానులకి కోపం వస్తుందంట. మరి చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా? 4 సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసి 45 సంవత్సరాల నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా? వాళ్ళకి భావోద్వేగాలు ఉండవా? వాళ్ళు ఇంటి మీదకి, కార్యాలయం మీదకి పోతే తెలుగుదేశం గుండాలు, రౌడీలు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడినటువంటి మాటల్లోనే విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బూతులు మాట్లాడినారా అంబటి రాంబాబు గారు? రాజకీయ అనిశ్చితి నుంచి రాజకీయంగా వాడుకోవడం కోసం మాట్లాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గారు? అంటే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాట్లాడా? కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు మాట్లాడారా? మీరు మాట్లాడినటువంటి మాటల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వినండి 1కి 2 సార్లు. ఈరోజు ప్రశ్నించేటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు ఇంత నీచాతి నీచమైన భాషలో మాట్లాడిన తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇటువంటి భాషను అంగీకరించకూడదు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా ఆ రాజకీయ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి క్రమశిక్షణ చర్యలు అంటే దానికి అర్థమే తెలియదు. ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినా యాక్షన్ తీసుకోడు. ఇదే అంబటి గతంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చినా క్రమశిక్షణ చర్యలు తీసుకోలే. అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడిన చర్యలు తీసుకోలే. భారతదేశ పార్లమెంటు వ్యవస్థలోనే నీచాతి నీచంగా వ్యవహరించిన ఎంపీని కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలే. ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం ఖండిస్తూ ఉంటే, మహిళా లోకం తలదించుకునే విధంగా ఉంటే, ఇంకా అంబటి రాంబాబుని వెనుకేసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు, సాక్షి ఛానలు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది అంబటి రాంబాబు. ఆవేశంతోనూ అహంకారంతోనూ ఒళ్ళు బలిసి కొవ్వు నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడింది అంబటి రాంబాబు అనేటువంటి ఒక వ్యక్తి. గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? కాపు నేత ఇంటి మీదకి దాడి చేయడానికి పోయారు, కాపు నేతని హత్య చేయడానికి వెళ్ళారు అని. అయ్యా గుడివాడ అమర్నాథ్ గారు లేదా వైసీపీ నాయకులారా, ఇక్కడ అంబటి రాంబాబు గారు మాట్లాడారు. కాపు కులానికి ఏం సంబంధం? ఆయన కాపు అయిండొచ్చు. మీ ఉద్దేశం కాపుల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించాలనే ఉద్దేశంతో కులాల్ని రెచ్చగొడితే జరిగిన సంఘటన మీద విచక్షణ లేనటువంటి వ్యక్తుల కాపులు మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి, కులాల మధ్య విధ్వంసాలు సృష్టించి అల్లర్లు సృష్టించేకి ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాటల్ని ఖండించాల్సింది పోయి, పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాల్సింది పోయి, ఆయనకేమో అభిమానులు ఉంటారంట, తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేసినా అభిమానులు కోపం వస్తే ఎవరేం చేస్తారనే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అభిమానులు ఆయన ఇంటి దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి వెళితే పచ్చ రౌడీలు, పచ్చ గుండాలు, తెలుగుదేశం పార్టీ గుండాలు. ఏంటి సార్ మీకున్నటువంటి అభిమానులు మా నాయకుడికి ఉండరా? మాకు ఆవేశం రాదా మా నాయకుడిని మాట్లాడితే? మిమ్మల్ని ఏమి అనకపోయినా మీ నాయకుల్ని రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి పంపించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ అనే వ్యక్తిని 40-50 కార్లలో ఇనప రాడ్లు వేసుకొని Z+ కేటగిరీ భద్రతా వలయంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటి మీదకి జోగి రమేష్ని, వీధి రౌడీలను పంపించారు. ఏం చర్యలు తీసుకున్నారు? ఏం మాట్లాడారు ఆ రోజు డీజీపీ గారు, మీరు, జోగి రమేష్?